సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో తమ ఫోన్లను ట్యాప్ చేశారని ఈటల ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారణకు హాజరైన ఈటల స్టేట్మెంట్ను సిట్టు రికార్డు చేసింది. తన ఇష్టానికి పనిచేసే వారికి అప్పట్లో కేసీఆర్ నియమించుకున్నారని, ప్రభాకర్ రావు నియామకం కూడా ఇదే రకంగా చేపట్టారని ఈటల అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని మండిపడ్డారాయన. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ ఇంకా ఎంతకాలం జరుగుతుంది? బాధ్యతలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారాయన. ప్రభాకర్ రావు గారు చెప్పిన మాట ఏంటంటే, నేను ఆదేశించినటువంటి వాళ్ళ ఫోన్ నంబర్లే కాకుండా ఇవాళ కింద ఉన్న వాళ్ళు ఇంతకుముందు చెప్పిన అనితిరావు గారు కావచ్చు, భుజంగరావు గారు కావచ్చు, రాధాకిషన్ రావు గారు కావచ్చు, ప్రైవేట్లో ఉన్న శ్రావణ్ కుమార్ రావు గారు కావచ్చు, వీళ్ళందరూ వేరే ఫోన్లను కూడా ట్యాప్ చేసిండ్రు. బిజినెస్ పీపుల్ ఒక ఫోన్ నంబర్లు కావచ్చు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇవాళ అనేక వాళ్ళ ఈ ఫోన్ ట్యాప్ చేసిండ్రు. బాధ అనిపించే సాడ్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న ఇంద్రసేన్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ అయిందంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడే, ప్రజాస్వామ్యాన్ని అమలు చేసేటువంటి జడ్జిల ఫోన్ ట్యాప్ చేయడం, స్వయంగా మంత్రుల ఫోన్లే ట్యాప్ చేయడం, ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ చేయడం ఇవాళ ఎంత దుర్మార్గమైందో మనకు అర్థం కావాలి. చివరికి వాళ్ళ డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి హెచ్ఓడీల ఫోన్ కూడా ట్యాప్ చేయడం, పోలీస్ అధికారుల యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేయడం, ఇది ప్రజాస్వామ్యానికి పాతిరడానికి పరాకాష్ట. హుజురాబాద్లో 2021లో ప్రతి నిమిషం నిఘా పెట్టినట్టుగా ఇక్కడ రికార్డులు ఉన్నాయి. ఇవన్నీ కరెక్టేనా అని చెప్పి అడిగిండ్రు. ఇవన్నీ కూడా కరెక్టే అని చెప్పొచ్చినాం మేము. ప్రణీత్ రావు గారు కానీ, మీకు శ్రవణ్ కుమార్ కానీ, లేకపోతే రాధాకృష్ణరావు గారు కానీ, తిరుపతయ్య గారు కానీ, వీళ్ళందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే, మేము బాజాప్తా ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాప్ చేసాము. ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకే ఈ సమాచారం అంతా కూడా సేకరించి ఇచ్చినాము. ప్రభాకర్ రావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఏమిచ్చిందంటే, నా కింద ఉన్న అధికారులు కూడా నేను చెప్పే ఫోన్లను చేసిండ్రు, చెప్పని వాడు కూడా చేసిండ్రు అని చెప్పి, అంటే ఇంత మిస్యూజ్ చేసిండ్రు. ఎవరి అండతో? తప్పకుండా ఈ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారి కంట్రోల్లో ఉంటుంది. ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, ఎస్ఐబి కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ఇవన్నీ కంట్రోల్ ఉండేది ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది. ఏ పీరియడ్లో ఇవి ట్యాప్ చేయబడ్డావో, ఏ పీరియడ్లో ఈ సమాచారం సేకరించబడ్డదో అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరుంటారు? కేసీఆర్ గారు ఉంటారు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి తెలవాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారి కిందనే ఉంటుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ముఖ్యమంత్రి గారి కిందనే ఉంటుంది ఇవాళ ఎస్ఐబి వ్యవస్థ. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మా వైఫ్, మా భార్య నడిపేటువంటి జమునా హ్యాచరీస్ ఫోన్ నంబర్లు కూడా మొత్తం ట్యాప్ చేసిండు టోటల్గా. మా వాళ్ళు బిజినెస్లో ఏ మెసేజ్ అయితే పంపుకుంటారో, మేమేమైనా మెసేజ్ పంపుతామో అవన్నీ కూడా వాళ్ళ దగ్గర రికార్డు దొరికింది. మొత్తం ఆ చాట్ అంతా కూడా నాకు ఇచ్చింది. నన్ను అడిగింది ఇవన్నీ మీవేనా అంటే, ఇవన్నీ కూడా మావే. భార్యాభర్తలు, నేను నా భార్య ఇద్దరం మాట్లాడుకునే సంభాషణ కూడా వింటుంది. అంటే ఎంత నీచానికి ఒడిగట్టిండు వీళ్ళు, ఎంత నీచానికి ఒడిగట్టిండు. ఇక ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? 50 సంవత్సరాలు గడిచింది ఈ దేశంలో, ఎమర్జెన్సీని తీసుకొచ్చి 50 సంవత్సరాలు గడిచింది. ఇవాళ మనం గవర్నర్ల ఫోన్లు, జడ్జిల ఫోన్లు, స్వయంగా మంత్రుల ఫోన్లు, ఎమ్మెల్యేల ఫోన్లు, ఇవాళ బాధ్యతాయుతమైనటువంటి సంఘంలో పేరున్న వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ బలహీనతల మీద దెబ్బ కొట్టి ఇవాళ అనేక రకాల అక్రమాలు, దుర్మార్గాలు జరిగినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈ ఎంక్వైరీ అయితే ఉందో నత్తనడక జరగకుండా దీంట్లో ఎవరు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు గారు ఇలాంటి పని చేసిండు, ఇవాళ కింద ఉన్న అధికారులు ఎవరి ఆదేశాల మేరకు చేసిండ్రు, ఎందుకు కాలబెట్టాల్సి వచ్చింది, ఎందుకు మొత్తం చార్జ్ చేయాల్సి వచ్చింది, ఇవన్నిటి మీద సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. రేపు ప్రజాస్వామ్యం బతుకుండాలంటే, రాజ్యాంగం మీద ప్రజలకు విశ్వాసం కలగాలంటే, ఫండమెంటల్ రైట్స్ ఉండాలంటే తప్పకుండా ఇప్పుడు కనుక చర్య తీసుకుంటేనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజలకు ఒక విశ్వాసం ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది తప్ప లేకపోతే లేదు. కాబట్టి వాళ్ళు ఎంతటి వారైనా తప్పకుండా దీని మీద విచారణ సమగ్రంగా చేయాల్సిందే, దోషులను ఐడెంటిఫై చేయాల్సిందే.
చట్ట ప్రకారంగా శిక్షించవలసిందే, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందే, ప్రజలకు ఒక గొప్ప సందేశం పంపాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేకపోతే ఈ ప్రభుత్వం కూడా ఇవాళ వాళ్ళతో కొలుడైనట్టుగా భావించవలసి ఉంటుందని చెప్పి ఇవాల్టి ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా.